హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కేఎన్ టీవీ. చాలామంది తాను అందంగా కనిపించాలని, తన లుక్స్తో అందరినీ ఆకర్షించాలని భావిస్తుంటారు. అందుకోసం ముఖానికి ఏవేవో ఫేస్ క్రీమ్స్ అంటూ, జుట్టుకు రంగులు అంటూ ఏవేవో వృధా ప్రయత్నాలు చేసి విఫలమవుతుంటారు. అందుకు ముఖ్య కారణం వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడమే. అతి ముఖ్యంగా చాలామంది వారి పళ్ళ సమస్యలను పెద్ద సమస్యలుగా భావించరు. ఈరోజు ప్రోగ్రాం అలాంటి వారి కోసమే. ఈ ప్రోగ్రాంలో అసలు ఎన్ని రకాల పళ్ళ సమస్యలు ఉంటాయి, అవి ఎంత ప్రమాదకరమైనవో అనే విషయాలతో పాటు ఈ కోవిడ్ సమయంలో డెంటల్ ఇబ్బందులు ఉన్న పేషెంట్లు మరియు వైద్యం చేసే డాక్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు తెలియజేయడానికి డాక్టర్ యశస్విని కంప్లీట్ డెంటల్ కేర్ ద్వారా అన్ని వయసుల వారికి డెంటల్లో వచ్చే సమస్యలకు పరిష్కార మార్గాలు ఇస్తూ లేటెస్ట్ ట్రీట్మెంట్తో హైదరాబాద్లో కొన్ని వేల మందికి డెంటల్ ట్రీట్మెంట్ ఇచ్చిన ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ తిరుమల శెట్టి యశస్విని గారు మనతో పాటు ఉన్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు, త్వరగా ఆమెతో మాట్లాడి అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. నమస్కారం అండి యశస్విని గారు. హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మరి కోవిడ్-19కి మీరు ఎలాంటి కేర్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? కోవిడ్-19కి క్లినిక్కి వచ్చినంత వరకు మేము మాక్సిమం ప్రొటెక్షన్ ఫర్ ద పేషెంట్ అండ్ ఆ సెల్ఫ్కి ప్రికాషన్స్ ప్లాన్ చేసాము. సో పేషెంట్ ఎంటర్ అవగానే థర్మల్ స్కానింగ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేస్తూ ఉంటాము. ఇట్ ఈస్ నాట్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్, కానీ ఏంటంటే ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేయడం వల్ల అసిమ్టమాటిక్ పేషెంట్ని కూడా రూల్ అవుట్ చేయొచ్చు అని ఒక స్టడీ ఉందన్నమాట. సో ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేసి కన్సర్న్ ఫామ్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎక్స్ప్లెయిన్ చేసి ట్రావెల్ హిస్టరీ కనుక్కోవడము, పాస్ట్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కనుక్కొని కన్సర్న్ ఫామ్ సిగ్నేచర్ తీసుకుని దెన్ విల్ స్టార్ట్ ద డయాగ్నోసిస్. ఓపీ స్టార్ట్ చేయడం మొత్తం ప్రికాషన్స్ అన్ని తీసుకుని ఎవరైతే పేషెంట్ ఉన్నారో అప్పుడు మీరు ముందుకు వెళ్తున్నారు, ఫర్దర్ స్టెప్ వేస్తున్నారు. ప్రైమరీ తీసుకుని అప్పుడు వీల్ స్టార్ట్ ద వీల్ ఎంటర్ ఇన్ టు ద క్లినిక్ అనమాట. తర్వాత శానిటైజేషన్ కానీ వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైయర్స్, హెప్టాగ్రేడ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ యూజ్ చేస్తాము. యూవీ ఛాంబర్స్, లైట్స్ యూజ్ చేస్తాం ఫర్ స్టెరిలైజేషన్. పర్సనల్ ప్రొటెక్టివ్ కేర్ వచ్చేసి పీపీ కిట్స్ లాంటివి యూజ్ చేయడము, ఫేస్ షీల్డ్, N95 మాస్క్, ఇవన్నీ పర్సనల్ ప్రొటెక్టివ్ కేర్ కింద యూజ్ చేస్తాం. అండ్ ఇన్ బిట్వీన్ పేషెంట్ టు పేషెంట్ కూడా శానిటైజేషన్ చేస్తూ ఉంటాం. అండ్ క్లినిక్ డిస్ఇన్ఫెక్షన్ బై ఫాగింగ్ అవి చేస్తూ ఉంటాం. సో అంటే మంచి కేర్ తీసుకుంటున్నారు. చాలా మంచి వార్త మాకు. సో అయితే ఇప్పుడు మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం ఫుల్ డెంటల్ గురించి అందరికీ సమస్యలు వస్తుంటాయి, కానీ వాళ్ళు లైట్ తీసుకుంటారు. అది నిజం డెంటల్కి సంబంధించిన, కానీ అవి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు చెప్పాలి, మీరు ఇంకా ఎడ్యుకేట్ చేయాలి. సో నా క్వశ్చన్ వచ్చేసి, మామూలుగా జనరల్గా పంటి ప్రాబ్లమ్స్ అంటేనే పంటి నొప్పితో స్టార్ట్ అవుతుంది. అసలు మనకి ఏ ప్రాబ్లం ఉందంటే ఈవెన్ ఎల్లో ఇష్యూ ఉన్నా పెద్ద పట్టించుకోరు, కానీ పంటి నొప్పి వస్తేనే అది ఒక ప్రాబ్లం వచ్చిందని అంటుంటారు. సో అసలు పంటి నొప్పికి కారణం ఏంటి, దానికి చికిత్సలు అవి అన్నీ ఎట్లా ఉంటాయి? ప్రైమరీగా పంటి నొప్పికి కారణం పుచ్చిపళ్ళు అండి, డెంటల్ కేరీస్ అంటాము. సో పుచ్చిపళ్ళ వల్ల మనకి పంటి నొప్పి స్టార్టింగ్ స్టేజెస్ లో ఒక రకంగా ఉంటుంది, అది ప్రోగ్రెస్ అయ్యే కొద్ది పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ స్టేజ్ లో ఎప్పుడైతే ఎనామిల్ డెంటిన్, అంటే పంటలో 3 రకాల లేయర్స్ ఉంటాయి, ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని ఉంటాయి అనమాట. సో ఎనామిల్ అనేది బాడీలో స్ట్రాంగెస్ట్ పార్ట్, బోన్ కన్నా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎనామిల్ డెంటిన్ లేయర్స్ లో పుచ్చు అయితే ఉంటుందో ఆ స్టేజ్ లో మనం ఫిల్లింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా స్టేజ్ లో పేషెంట్ కి జనరల్ గా పేషెంట్ కనిపెట్టరు, వాళ్ళకి కొంచెం డెంటిన్ లోకి వెళ్ళినప్పుడు ఫుడ్ ఇరుక్కోవడం వల్ల పెయిన్ రావడం అలాంటి కండిషన్స్ ఉంటూ ఉంటాయి. వస్తారు పేషెంట్స్. ఇనీషియల్ క్యావిటీస్ అనేది జనరల్ గా డెంటిస్ట్ కే తెలుస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్ లో మనం కేర్ తీసుకుని ఫిల్లింగ్స్ చేసుకుంటే వీ కెన్ రిటైన్ ద నార్మల్ టూత్ స్ట్రక్చర్. బట్ ఈ స్టేజ్ చాలా మంది మిస్ అవుతుంటారు మన సొసైటీలో వచ్చేసరికి. ఎప్పుడైతే ఈ పుచ్చు నరం దాకా వెళ్ళిపోతుంది, అంటే పల్ప్ ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు వీ హ్యావ్ సివియర్ పెయిన్, ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. పడుకునేటప్పుడు పెయిన్ రావడము, లేయింగ్ డౌన్ పొజిషన్ లో ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఇంక్రీస్ అవడం అవి జరుగుతుంది. అలాంటి కండిషన్స్ లో రూట్ కెనాల్స్ చేయాల్సి వస్తుంది. సో అంటే ఫిల్లింగ్ చేయడం వల్ల పర్మనెంట్గా క్యూర్ అవుతుంది అంటారా ప్రాబ్లం, లేదంటే మళ్ళీ నొప్పి ఏమైనా రావచ్చు అంటారా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత శుభ్రం వల్లనే తగ్గుతుంది అంటారా? మనకి ఏంటంటే మెయింటెనెన్స్ ఇస్ ప్రైమరీ ఇంపార్టెంట్ దేనికైనా కానీ. సో మీకు స్టార్టింగ్ స్టేజ్ లో అయితే ఎక్కడైతే పుచ్చు ఉందో, ఎనామిల్ కానీ డెంటిన్ లో కానీ ఉన్న పుచ్చుని తీసేసి సిమెంట్ పెట్టేస్తే నార్మల్ గా రిటైన్ అయిపోతుంది. కానీ ఏదైనా ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉండదు. సో 2 to 3 years కి మళ్ళీ దాన్ని రీచెక్ చేసుకోవడం, మళ్ళీ ఎక్కడైనా ఫిల్లింగ్ ఉడిపోతే పెట్టుకుంటూ ఉంటే ఇట్ విల్ బి రిటైన్డ్. మళ్ళీ
ఆఫ్ ద పుచ్చు అయితే ఉండదు. కేర్ తీసుకోకుండా మళ్ళీ సిమెంట్ ఊడిపోతే పట్టించుకోకపోతే మళ్ళీ పుచ్చు స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఆర్‌సిటీ అంటే ఏంటండి? అండ్ అట్లానే ఎప్పుడు చేస్తారు? ఆసిటీ అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండి. ఎప్పుడైతే మనం ఇందాక మాట్లాడుకున్న పుచ్చు ఏదైతే ఉందో నరం దాకా అప్రోచ్ అవుతుందో అలాంటి కండిషన్స్ లో పెయిన్ ఇంటెన్సిటీ సివియర్ గా ఉంటుంది అనమాట. పుచ్చు అనే కాదు, ఒక్కొక్కసారి పళ్ళు అరుగుదల కూడా ఉంటుంది. అరుగుదల కూడా నరం దాకా వెళ్తే కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఈ రెండు కండిషన్స్ లో మనం రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. సో అంటే వీటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. రూట్ కెనాల్స్‌లో కూడా పుచ్చుకొకటి, అట్లాగే పళ్ళు అరిగిపోతే ఒకటి, అలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. రూట్ కెనాల్ అంటే ఏదైతే నరం ఎక్స్పోజ్ అయిందో దాన్ని కంప్లీట్ గా డిబ్రైబ్ చేసేసి మళ్ళీ దాంట్లో ఇనర్ట్ మెటీరియల్, ఆ పంటి నరం ప్లేస్ లో ఇనర్ట్ మెటీరియల్ నింపేస్తాం ఆ ఛాంబర్స్ లో. దాన్ని రూట్ కెనాల్ అంటారు. రూట్ కెనాల్ చేసిన పళ్ళకి అవసరం బట్టి మనం క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. క్యాప్ ఏంటంటే అడిషనల్ రీఎన్ఫోర్స్మెంట్ ఫర్ ద రూట్ కెనాల్ రూట్. సో అలాగే నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? అలాగే పోవాలంటే ఏం చేయాలి? నోటి దుర్వాసనకి చాలా రకాల కారణాలు ఉంటాయండి. జనరల్ గా ప్రైమరీ కారణం మన ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అంటే పాచి ఎక్కువగా ఉండడం, అదొక ప్రైమరీ కాజ్ అయి ఉండొచ్చు. ఇంకా మనకి పుచ్చిపళ్ళ వల్ల కూడా వాసన వస్తూ ఉంటుంది. చిగుర్ల ప్రాబ్లం ఉన్నా కానీ చిగురు నుంచి కొంతమందికి రక్తం వస్తుంటుంది. రక్తం వస్తుందంటే ఇన్ఫెక్షన్ ఉన్నది. దానివల్ల కూడా మనకి నోటి వాసన వస్తూ ఉంటుంది. జ్ఞానదంతాల వల్ల కూడా నోటి వాసన వస్తుంటుంది. ఇవి ఓరల్ ప్రాబ్లమ్స్. జనరల్ హెల్త్ కూడా ఏదైనా జనరల్ హెల్త్ ఫస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేది ఓరల్ క్యావిటీలో. షుగర్ వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఏదైనా లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా నోటి వాసన వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటే గానీ ఏది కరెక్ట్ కాజ్ అనేది చెప్పలేం. అంటే మన క్లీనింగ్ ఒకటి చేస్తే 100% తగ్గిపోతుందని అష్యూరెన్స్ లేదు. వేరే కారణాలు కూడా ఉండొచ్చు. సో అంటే ఆ కారణాలు బట్టి మీరు ట్రీట్మెంట్ అనేది అనుకోండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా నోటి వాసన వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు పళ్ళ మీద యెల్లోయిష్ ఉంటది గదండీ! సో అది మీరెట్లా శుభ్రం చేస్తారు ఇన్ జనరల్? పళ్ళ మీద యెల్లోయిష్ స్టెయిన్స్ అంటే స్టెయిన్స్ లో 2 రకాలు ఉంటాయండి. పంటి లోపల ఉండే కలర్ వల్ల కూడా యెల్లో కలర్ కనపడుతుంది. పంటి బయట అంటే ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ ఉంటాయి. సో ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే ఏంటి అంటే పంటి లోపల కలర్, వాటికి డిఫరెంట్ కారణాలు ఉంటాయి అనమాట. ఫ్లోరోసిస్ స్టెయిన్, చిన్నప్పుడు తాగిన వాటర్ లో ఫ్లోరిన్ కాంటెంట్ ఎక్కువ ఉంటే, మనకి కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, నల్గొండ, ప్రకాశం, ఆ ఏరియాలో ఫ్లోరైడ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది వాటర్. ఆ వాటర్ తాగిన వాళ్ళకి ఆ ఫ్లోరోసిస్ స్టెయిన్స్ ఉంటాయి. అండ్ కొంతమంది ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో పడిపోయి ఉంటారు అనమాట. వాళ్ళకు కూడా ఒక కొన్ని ఇయర్స్ తర్వాత కలర్ మారిపోతుంది. అవి అన్ని ఇంట్రెన్సిక్ స్టెయిన్స్. అవి నార్మల్ క్లీనింగ్ వల్ల పోవు. వాటికి మనం డిఫరెంట్ ప్రొసీజర్స్, బ్లీచింగ్స్ చేసుకోవడం, క్యాప్స్ వేసుకోవడం, ఆ ప్రొసీజర్స్ ఉంటాయి. అదే బయట ఎక్స్టర్నల్ స్టెయిన్స్ అంటే ఫుడ్ వల్ల వచ్చే స్టెయిన్స్ ఉంటాయి. ఆ ఎక్స్టర్నల్ స్టెయిన్స్ అన్ని కూడా మనకి మామూలు క్లీనింగ్, రెగ్యులర్ క్లీనింగ్ వల్ల పోతాయి. ఫ్యాక్టర్ బట్టి కొంచెం కలర్ మారుతూ ఉంటుంది. ఏజ్ ఫ్యాక్టర్ది కూడా క్లీనింగ్ కొంతవరకు హెల్ప్ చేస్తుంది, కానీ యంగ్ ఏజ్ లో ఉన్న కలర్ కొంచెం ఏజ్ పెరిగే కొద్ది కలర్ కొంచెం డార్క్ అని అవుతుంది. సో అంటే ఇప్పుడు క్లీనింగ్ చేసిన మళ్ళీ వాటర్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ యెల్లోయిష్ కలర్ అట్లా? క్లీనింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫ్లోర్ మీద డస్ట్ పడితే మనం అప్పుడు క్లీన్ చేస్తాం, బట్ నెక్స్ట్ టైం మళ్ళీ పడకుండా చూసుకునే బాధ్యత పడకుండా మళ్ళీ పడుతూ ఉంటుంది. సో దాన్ని ఎప్పుడు మెయింటైన్ చేయాలన్నమాట. మేము క్లీన్ చేస్తామంటే అప్పటిదాకా ఉన్న పాచిని, ఆ డిపాజిట్స్ ని క్లీన్ చేస్తాం తప్ప మళ్ళీ పడకుండా చేయడానికి అక్కడ ప్రొసీజర్ ఉండదు. సో మెయింటెనెన్స్ ఇస్ ప్రైమర్లీ ఇంపార్టెంట్. అందుకే ఎవ్రీ 6 months to 1 year క్లీనింగ్ అనేది కంపల్సరీ అన్నమాట. జనరల్ గా మన సొసైటీలో ఫాలో అవ్వరు, బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఓరల్ హెల్త్. మెయింటెనెన్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ ఎనీ ట్రీట్మెంట్. అవును, చెకప్ కూడా చాలా ఇంపార్టెంట్ 6 months కోసారి అని చెప్పేసి అంటూ ఉంటారు చాలా మంది డాక్టర్స్ కూడా. అంటే ఇనిషియల్ క్యావిటీస్ అంటే ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్న దాంట్లో లాగా, సో ఎనామిల్ డెంటిన్ లో ఉన్న పుచ్చులు ఏవైతే పెయిన్ రావో అవి పేషెంట్ కి మనకి ఎవ్రీ చెకప్ కి వెళ్తున్నప్పుడు డెంటిస్ట్ చూస్తారు. చూసి అప్పుడే ఫిల్ చేసేస్తే పేషెంట్ కి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. ఎంతైనా ఆర్టిఫిషియలే కదా, ట్రీట్మెంట్ చేసి సో మనం మినిమం ట్రీట్మెంట్ చేసుకుంటే స్ట్రెంత్ ఎక్కువ, న్యాచురాలిటీ ఎక్కువ. 6 months to 1 year ఉంటే చాలా మంచిది. సో అంటే ఇప్పుడు కొంతమందికి చూసినట్లయితే పుచ్చిపళ్ళు అనేవి చాలా డీప్గా చూడడానికి కూడా చాలా ఇదిగా కనిపిస్తాయి, బ్లాక్గా డీప్గా, కానీ వాళ్ళకి అసలు ఈవెన్ పెయిన్ కూడా రాకపోవడం నేను చాలా మందిలో గమనించాను. సో చిన్న ఇది ఉండగానే మనకి కొంతమందికి సలుపు వస్తూ ఉంటుంది, ఆ ఒక్క పన్ను మాత్రమే. సో అది కూడా నేను గమనించాను. అది డిఫరెన్స్ ఏంటంటారు?
ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మనకి పెయిన్ రావాలన్నా, ఇన్ఫెక్షన్ అయినా ఆ పల్ప్ ఏదైతే ఇందాక చెప్పానో ఎనామిల్ డెంటిన్ పల్ప్ అని, ఆ పల్ప్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో, పల్ప్ అనేది పంటికి బ్లడ్ అండ్ నర్వ్ సప్లై ఇచ్చే పోర్షన్ అన్నమాట. అక్కడికి ఎప్పుడైతే మనకి అరుగుదల గాని, పుచ్చు గాని ఎక్స్టెండ్ అయిందో పెయిన్ స్టార్ట్. కొంతమందికి ఏమవుతుందంటే ఆ చాంబర్స్ ఓపెన్ అయిపోయి ఉంటాయి. ఆ పల్ప్ ఛాంబర్ బయటికి ఓరల్ క్యావిటీలోకి ఎక్స్పోజ్ అయిపోయి ఉంటుంది. సో ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు అక్కడ ఏమైనా పస్ ఫామ్ అవుతున్నా అది బయటికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల లోపల ప్రెషర్ బిల్డప్ అవ్వదు. ఓకే. సో ఇప్పుడు మనం అలాంటి పళ్ళకి గనక సిమెంట్ చేసామనుకోండి, ఇమ్మీడియట్ గా పెయిన్ వచ్చేసి స్వెల్లింగ్ వస్తుంది. ఎందుకంటే ఆ పస్ బయటికి వెళ్ళే అవకాశం లేక ప్రెషర్ బిల్డప్ అయిపోయి పెయిన్ వస్తుంది. ఈ పేషెంట్స్ కి బాగా పుచ్చిపోయిన పళ్ళల్లో కూడా పెయిన్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఫామ్ అయిన పస్ ఆ చాంబర్స్ ఓపెన్ అవడం వల్ల బయటికి డ్రైన్ అయిపోవడం వల్ల ప్రెషర్ బిల్డప్ కాదు. సో వాళ్ళకి పెయిన్ అనేది ఉండదు. పెయిన్ లేక వాళ్ళు అలా వదిలేస్తారు, పీసెస్ పీసెస్ గా పోతుంది. ఎప్పుడైనా అది బ్లాక్ అయింది అనుకోండి, ఫుడ్ తో కానీ దేనితోనైనా బ్లాక్ అయినప్పుడు పెయిన్ వస్తుంది. సో అంటే అంత ఓవర్గా అయినప్పుడు మనం రూట్ కెనాలే చేయాలంటారా కంపల్సరీ? కండిషన్ బట్టి అండి. అంటే ఇప్పుడు అక్కడ టూత్ స్ట్రక్చర్ ఉంది, రూట్ ఫ్రాక్చర్ లేదు, క్రౌన్ పోర్షన్ ఉంది అనుకుంటే రూట్ కెనాల్ చేయొచ్చు. డెఫినెట్ గా రూట్ కెనాల్ కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాము. కొన్ని కండిషన్స్ లో రూట్ కెనాల్ కూడా చేయలేని పరిస్థితులు ఉంటాయి. అంటే ఇలా చాంబర్స్ కంప్లీట్ గా ఓపెన్ అయిపోయి క్రౌన్ పోర్షన్ ఉండదు అనమాట. అలాంటి కండిషన్స్ లో మనం చేయాలి. ఓకే అండి. సో అలాగే చిగుళ్ళ వాపు మరియు రక్తస్రావం అనేది ఎందుకు అవుతుంటుంది? చిగుర్ల నుంచి బ్లీడింగ్ వస్తుంది అంటే ఇట్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ దెర్ ఇస్ ఇన్ఫెక్షన్ ఇన్ గమ్స్. సో గమ్స్ లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే మనకి చిగురు నుంచి రక్తం వస్తూ ఉంటుంది. పేషెంట్స్ ఏం చేస్తుంటారంటే జనరల్ గా రక్తం వస్తుంది అన్నప్పుడు మనం గట్టిగా బ్రష్ చేయడం వల్ల రావడము అనేసి బ్రషింగ్ మానేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో బ్రషింగ్ మానేస్తే ఇంకా డిపాజిట్స్ ఎక్కువ ఫామ్ అయిపోతాయి. దానివల్ల క్లీనింగ్ సరిగా మెయింటెనెన్స్ ఉండదు అనమాట. సో అలా బ్లీడింగ్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు విజిట్ అ డెంటిస్ట్. సో ఆ బ్లీడింగ్ కొంతమంది గమ్ డిసీజెస్ అంటారు వీటిని, పెరిడాంటల్ డిసీజెస్ అంటారు. వీటివి హెరిడిటరీగా కూడా చిన్నపిల్లలకు కూడా, అంటే టీనేజర్స్ లో వాళ్ళకు కూడా బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి హెరిడిటరీ అయి ఉండొచ్చు. కొంతమందికి డిపాజిట్స్, లోకల్ ఫ్యాక్టర్స్, అంటే అక్కడ డిపాజిట్స్ వల్ల కానీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. బోను అరిగిపోవడం, అంటే పంటికి మధ్యలో ఉండే బోన్ ఉంటుంది, ఆల్వియార్ బోన్, ఇది కూడా అరిగిపోయి ఉండొచ్చు, అక్కడ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. సో ఈ కండిషన్స్ ఏంటి అనేది మనం డెంటిస్ట్ ని కలిసి ప్లాన్ చేసుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్. ఒక్కొక్కసారి ఏంటంటే మామూలు క్లీనింగ్ చేయించుకుంటే కూడా బ్లీడింగ్ ఆగిపోయే సందర్భాలు చాలా ఉంటాయి. ఇనిషియల్ క్యావిటీస్, ఇనిషియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. కొన్నిట్లో ఏంటంటే ఫ్లాప్ సర్జరీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అలా వదిలేస్తే లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ట్రీట్మెంట్ చేస్తూ ఉండాలి. అంటే అలా స్వెల్లింగ్ ఇన్ఫెక్షన్ వల్ల అనుకోండి, పళ్ళు ఆ బేస్ అంతా పోతుంది అనమాట. ఆ బోన్ ఏదో ఆల్వియార్ బోన్ ఏదైతే పంటికి సపోర్ట్ ఇస్తుందో అది అరిగిపోతుంది కంటిన్యూస్ గమ్ ఇన్ఫెక్షన్. సో పన్ను ఎంత బాగున్నా బేస్ బాగోకపోతే పన్ను ఊడిపోతుంది, లూజ్ అయిపోతుంది. సో అంటే స్వెల్లింగ్ కూడా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అంటారా? డెఫినెట్ గా స్వెల్లింగ్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తుందండి. పస్ రావడం వల్లే స్వెల్లింగ్ వస్తుంది. చాలా మంది ప్రైమరీ ఇన్స్ట్రక్షన్ ఐ వాంట్ టు సే ఇస్, చాలా మంది పేషెంట్స్ ఏం చేస్తారంటే మనకి ఇంట్లో అలవాటు ఏదైనా పెయిన్ రాగానే జండు బామ్ రాసేయడం, లేకపోతే హాట్ వాటర్, వేడి గ్లాసు, సాల్ట్ వాటర్, చాలా మందికి అలవాటు పైన బుక్ పెట్టడం. సో ఇది చేస్తే ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా వాళ్ళకి స్వెల్లింగ్ వస్తుంది. నెక్స్ట్ డేకి బుగ్గ వాసిపోయి చాలా ఎక్స్టర్నల్ స్వెల్లింగ్ తో వచ్చిన వాళ్ళు మాక్సిమం ఏంటంటే ఈ కౌంటర్ ఇరిటెంట్స్ యూజ్ చేయడం, అంటే జెండు బాము ఇలాంటి ఏదైనా పైన అప్లై చేసిన వాళ్ళు, లేకపోతే వేడి నీళ్ళ కాపడం పెట్టుకున్న వాళ్ళే వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న లోకలైజ్డ్ పస్ మీరు ఎప్పుడైతే ఇది అప్లై చేశారో మిగతా చుట్టూ ఉన్న స్పేసెస్ కి స్ప్రెడ్ అయిపోవడం వల్ల స్వెల్లింగ్ వస్తుంటుంది అనమాట. సో ఎప్పుడు పళ్ళకి సంబంధించి నొప్పి వచ్చినప్పుడు మరి తప్పదు అంటే ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి బుగ్గ పైన తప్ప, హాట్ వాటర్ ఫర్మెంటేషన్ కానీ జెండు బాంబులు కానీ కౌంటర్ ఇరిటెంట్స్ కానీ ఏవి అప్లై చేయకూడదు. వన్ ఆఫ్ ద థింగ్ విచ్ మిస్టేక్. అవునండి, చాలా మంది మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నాకు కూడా తెలిసింది. ఎందుకంటే మామూలుగా ఎప్పుడైనా లైట్ కనిపించినప్పుడు లవంగము కానీ మమ్మీ వాళ్ళు చెప్తుంటారు జెండు బాంబు పెట్టుకో అని చెప్పేసి ఉంటారు. ఒక్కొక్కసారి పెయిన్ రిలీఫ్ వస్తుంది, కానీ ఇందాక నేను అన్నాను చూసారా, ఆ చాంబర్ నుంచి పస్ వచ్చేది బ్లాక్ అయింది అనుకోండి, మీకు ఇమీడియట్ గా పెయిన్ స్వెల్లింగ్ వస్తుంది. అవును అవును, అట్లా పెద్దవాళ్ళందరూ అదే ఫాలో అవ్వమని చెప్తూ ఉంటారు బేసికల్లీ వాళ్ళకి తెలియక. ఎఫెక్ట్ వస్తుంది, బట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ సాల్వ్. అండ్ వేడి నీళ్ళు కాపడం జెండు బామ్ మటుకు అసలు చేయకూడదు.
ఆ! చేయకూడదు. ఓకే. సో, నేను కూడా మంచి పాయింట్ తెలుసుకున్నాం ఇవాళ ఈరోజు. సో, అలాగే ఈ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. బేసికల్లీ చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. జాంకాయలు, చెరుకు లాంటి గట్టి వస్తువులు తింటే పళ్ళు ఇంకా గట్టి పడతాయి అని చెప్పేసి అంటుంటారు. అది ఎంతవరకు నిజం? ఈ ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మన బాడీ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో పళ్ళకి అలాగే ఎక్సర్సైజ్ ఉండాలి. అలా అని చెప్పేసి మరి హార్డ్ సబ్స్టెన్స్ కాదు. ఎంత ఫోర్స్ మనం ఇవ్వగలమో అంతవరకు వీ కెన్ డూ. అంటే ఇట్లా అన్నామని చెప్పేసి దే ఆర్ డూయింగ్ అదర్ థింగ్స్ ఆల్సో. ఇట్స్ నాట్ అడ్వైజబుల్. అవి ఏంటంటే ఫైబ్రస్ ఫుడ్ తినటం వల్ల, ఇప్పుడు జాంకాయలు కానీ అవన్నీ ఏంటంటే ఫైబ్రస్ ఫుడ్ అండ్ స్ట్రెంగ్త్ ఇస్తాయి. సో ఇవ్వడం వల్ల పళ్ళకి కానీ జాస్ కి కానీ లోపల ఫైబర్స్ అన్నిటికీ కూడా ఎక్సర్సైజ్. సో రేపు పొద్దుట అంత ఫోర్స్ పడ్డా దే కెన్ యాక్సెప్ట్ ఇట్. అంటే ఏ ఏజ్ వరకు బెటర్ అంత గట్టి ఫుడ్ తీసుకోవడం అంటుంటారు? మన పళ్ళు ఎన్ని రోజులు చక్కగా మెయింటైన్ చేస్తే అప్పటిదాకా తీసుకోవచ్చండి. పళ్ళకి మెయింటెనెన్స్ తగినవంటే వాటికి హెల్త్ పరంగా దానికి బాగాలేదు, ఆ కండిషన్ బాగాలేదు అన్నప్పుడు వీ హ్యావ్ టు అవాయిడ్. తప్ప మనం మెయింటైన్ చేసిన నాళ్ళు ఎంత ఫైబ్రస్ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది. ఇట్స్ లైక్ అన్ ఎక్సర్సైజ్. ఈవెన్ చూడడం కూడా ఇట్స్ అ గుడ్ ఎక్సర్సైజ్. అలాగే గర్భిణీల్లో దంతస్రావం దాని గురించి ఒకసారి చెప్తారా? అంటే ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? గర్భిణీలో దంతస్రావం అది అవుతూ ఉంటుంది కదా, సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవి చేస్తూ ఉంటారు? సెపరేట్ చేయాల్సి ఉంటుందేమో. పాయింట్ విచ్ ఇస్ నెగ్లెక్టెడ్ ఇన్ అవర్ సొసైటీ. సో ప్రెగ్నెన్సీ టైంలో మనం మెడికేషన్స్ చాలా లిమిటెడ్ గా వాడాలి. అండ్ ఈవెన్ ట్రీట్మెంట్స్ కూడా చాలా లిమిటెడ్ గా చేయాలి. ఏం చేయడానికి ఉండదు అనమాట. సో మనకి ఏంటంటే ఇంకా మన సొసైటీలో ప్లానింగ్ బిఫోర్ ప్రెగ్నెన్సీ డెంటల్ చెకప్స్ అనేవి ఇంకా రాలేదు. ఏదో రేర్ గా చేయించుకుంటారు తప్ప అందరూ జనరల్ గా ఫాలో అవ్వరు. సో ప్రెగ్నెన్సీ టైంలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ మదర్. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంపాక్ట్ అంతా మనకి చిగుర్ల మీద పడుతుంది. మనకి ఆల్రెడీ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎగ్జాగరేట్ అయిపోతుంది. ఆ చిగురుల నుంచి కొంచెం బ్లీడింగ్ ఉన్నది ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ బ్లీడింగ్ రావడము, చిగుళ్ళు వాయడము, వాసన రావడము, విస్డమ్ టూత్ ప్రాబ్లం ఉన్న ఎక్కువ అవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఆ టైంలో ట్రీట్మెంట్స్ చేయకూడదు. ఫస్ట్ ట్రైమిస్టర్ లో అసలు చేయకూడదు, లాస్ట్ ట్రైమిస్టర్ లో అసలు చేయకూడదు. తప్పని పరిస్థితిలో 4th, 5th, 6th మంత్ కొన్ని ఎలెక్టివ్ కేసెస్ తప్ప మిగతావి చేయకూడదు. మెడిసిన్స్ కూడా వాడకూడదు. సో ఈ ఇన్ని కండిషన్స్ మనం ఉన్నప్పుడు నొప్పితో ప్రెగ్నెన్సీ క్యారీ ఆన్ చేయడం చాలా కష్టం. సో ఇట్ ఈస్ అడ్వైజ్డ్ మనం ముందే మొత్తం డెంటల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్. సో జనరలీ దర్ లాట్ ఆఫ్ ప్రెగ్నెంట్ లేడీస్ కమింగ్ ఇన్ దాట్ ఫేస్ విత్ పెయిన్. మేమేమి చేయడానికి లేదు, ఒక డోలో ఇస్తాం తప్ప బేబీకి ఎఫెక్ట్. హ్యావ్ టు ప్లాన్ బిఫోర్. ఆ ప్రెగ్నెన్సీ ట్యూమర్ అని వస్తుంటుంది, గమ్ముకి ఒక గమ్ దగ్గర చిగురు దగ్గర ఒక వాపు కింద వస్తూ ఉంటుంది. అది ప్రెగ్నెన్సీ హార్మోన్ వల్ల వస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత తగ్గిపోతుంది, బట్ ఇట్ విల్ బి పెయిన్ఫుల్. వీ కాంట్ డూ ఎనీ ట్రీట్మెంట్ ఇన్ దట్ కేస్. ఏమైనా ట్రీట్మెంట్ ఏదైనా 4th, 5th, 6th మంత్ వరకు ఆ 3 months చేయించుకోవాలి. ముందు 3 months, లాస్ట్ 3 months మటుకు అసలు అవాయిడ్ చేయాల్సింది, బేబీకి ఎఫెక్ట్. ప్రెగ్నెంట్ లేడీస్ ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి, ఎందుకంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఆ టైం వచ్చేసరికి ఏం చేయడానికి ఉండదు. వాళ్ళ పెయిన్ తో వచ్చినప్పుడు మనకి బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేయడానికి, బికాస్ బేబీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఓకే. అలాగే చిన్నపిల్లల్లో కూడా పళ్ళకి సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉంటాయంట, పరిష్కారం ఏంటంటారు? అంటే వాళ్ళకి జనరల్ గా పుచ్చిపళ్ళు వస్తే మళ్ళీ వచ్చేస్తాయి, ఊడిపోతే అని ఒక కాన్సెప్ట్ ఉంటది. అదే అండి, జనరల్ గా ఏంటంటే మన సొసైటీలో ఈ పాల పళ్ళకి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వం, బట్ దే ప్లే అ వెరీ మేజర్ ఆర్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద కమింగ్ పర్మనెంట్ టూత్. సో ఈ పాల పళ్ళు సరిగ్గా ఊడాల్సిన టైంలో ఊడడం, రావాల్సిన టైంలో వస్తేనే పర్మనెంట్ పళ్ళు వంకర లేకుండా కరెక్ట్ గా వస్తూ ఉంటాయి. సో ఇది ముందు పోయినా లేట్ గా పోయినా వచ్చే పళ్ళు లేట్ గా వస్తాయి. అంటే అన్ని పళ్ళు ఒకేసారి ఊడవు అలా ఉంటది కదా, సీరియల్ గా ఆ ఏజ్ కి ఏ పన్ను ఎలా ఊడాలో అది అలా జరిగిపోతేనే మనకి ఇర్రెగ్యులర్ టీత్ రావు. సో అది మెయింటెనెన్స్ కూడా మనం జనరల్ గా చేయము. సో పిల్లలకి ఏంటంటే సీరియల్ ఎక్స్ట్రాక్షన్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అది ఎప్పుడు అవసరం బట్టి చేస్తూ ఉండాలి. సో పేరెంట్స్ ఏంటంటే ఆఫ్టర్ 6 years కొంచెం ఇలా మనం 6 months కి ఒకసారి డెంటిస్ట్ కి పిల్లల్ని చూపిస్తూ ఉంటే ఊడాల్సిన టైంలో ఊడాల్సిన పాల పళ్ళు అవి కరెక్ట్ గా ఉన్నాయా లేవా జస్ట్ వాళ్ళు రూల్ అవుట్ చేసుకుని చూస్తారు. అవసరమైతే కొన్ని పళ్ళు తీయాల్సి రావచ్చు, లూజ్ గా ఉన్నాయి కూడా రావు ఒక్కొక్కసారి. వాళ్ళు తీయాల్సిన టైంలో తీసిస్తే వచ్చే పళ్ళు కరెక్ట్ గా వస్తాయి.
బట్ ఈ పాలపళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అవి మన జనరల్ సొసైటీలో ఏమనుకుంటారంటే పాలపన్నే కదా పుచ్చుతుంది, ట్రీట్మెంట్ అవసరం లేదు, తర్వాత పోతుంది అని. బట్ దే హ్యావ్ టు మెయింటైన్ ద స్పేస్ ఫర్ ద పర్మనెంట్ టీత్. అవి హెల్దీగా ఉంటేనే మనం వచ్చే పర్మనెంట్ టీత్ హెల్దీగా కరెక్ట్ గా వస్తుంది. అండ్ పిల్లలకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బాటిల్ ఫీడింగ్ అనేది ఒక వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. మిల్క్ లో బాగా షుగర్ కాన్సన్ట్రేషన్ ఇచ్చేసి నైట్ టైం బాటిల్ అలా పెట్టేస్తూ ఉంటారు చాలా మంది పేరెంట్స్. దట్ ఈస్ వెరీ రాంగ్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు జనరల్ హెల్త్ అండ్ ఆల్సో ద ఓరల్ హెల్త్. సో అలాంటి పిల్లలకి ఏమవుతుందంటే పళ్ళు మొత్తం కూడా బాగా నల్లగా ముక్కల కింద కనపడుతుంటుంది అట్ ద ఏజ్ ఆఫ్ 1.5 to 2 years ఓన్లీ. ఏంటంటే రాత్రంతా ఆ మిల్క్ విత్ షుగర్ కాన్సన్ట్రేషన్ పళ్ళు చుట్టూ ఉండటం వల్ల పళ్ళు పాడైపోతాయి. ఆ పళ్ళు పోతాయి అనుకుంటారు కానీ 2 years కి పోకూడదు కదా. దే హ్యావ్ టు స్టే టిల్ 10 years కొన్ని పళ్ళు. సో ముందు పోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పర్మనెంట్ పళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి పాయింట్ చూసుకోవాలి, మిల్క్ లో షుగర్ కాన్సన్ట్రేషన్ తగ్గించడం, రాత్రి అలా బాటిల్ వదిలేయడం, దీస్ ఆర్ కాల్డ్ నర్సింగ్ బాటిల్ కేరీస్. అవి కరెక్ట్ కాదు. అండ్ చిన్నప్పటి నుంచి కూడా మౌత్ రిన్సింగ్ అనేది ఒక హ్యాబిట్ చేయాలి పిల్లలకి. బికాస్ చాక్లెట్స్ అవి వాళ్ళని ఆపేయండి అనడం ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఓకే, సో వాళ్ళకి లిమిట్ చేయాలి. చాక్లెట్స్ ఇచ్చినప్పుడు యూ షుడ్ మేక్ ఇట్ షూర్ దట్ దే హ్యావ్ టు రిన్స్ ద మౌత్ బాగా రిన్స్ చేస్తే ఆ చాక్లెట్ కాన్సన్ట్రేషన్ అంటే షుగర్ కాన్సన్ట్రేషన్, చాక్లెట్ ఇస్ నథింగ్ బట్ రిఫైన్డ్ ఫుడ్ విత్ షుగర్స్. సో కాన్సన్ట్రేషన్ నోట్ లో తగ్గుతుంది. సో ఇంపాక్ట్ ఆన్ ద టీత్ విల్ బి రెడ్యూస్డ్. చాక్లెట్ ఇచ్చినా నోరు పుక్కిలిచ్చాలి, ఏం తిన్నా పుక్కిలిష్టం. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ లో డెంటల్ ప్రాబ్లమ్స్ చాలా మినిమల్ అవుతాయి. రిన్సింగ్ ఆఫ్ ద మౌత్ ఇస్ వెరీ ప్రైమరీ. కేరింగ్ మొత్తం మన చేతుల్లోనే ఉంది మొత్తం అంతా కూడా. ఒకటి పుక్లిచ్చి డైలీ 2 times బ్రష్ చేసుకుంటే యూ కెన్ బి అవే ఫ్రమ్ ద డెంటిస్ట్ డెఫినెట్లీ, అన్లెస్ అదర్వైజ్ మన హెరిడిటరీ హెల్త్ డెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్ప. సో ఇప్పుడు సమస్య చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా, ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడు ఏవో ఒకటి తినో లేకపోతే తాగో పడుకుంటారా. చాలా చాలా మందిని చూసాను నేనైతే. అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయ్యేసరికి అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనని అలవాటు చేసుకోమంటే కష్టం చేసుకోరు. ఒక రోజు చేసినా మళ్ళీ మర్చిపోతారా, సరేలే. చాలా నెగ్లెక్ట్ చేస్తారు కానీ అదే మెయిన్ థింగ్ అని తెలియదు. ఆ చిన్న పుక్లించేది అనేది చాలా సింపుల్ టిప్ బట్ మోస్ట్ నెగ్లెక్టెడ్. గోరువెచ్చ నీళ్ళు ఉప్పు వేసి పుక్లిస్తే, అంటే మౌత్ వాషెస్ అంటే జనరల్ గా మనకి కష్టం, వాడరు. సో గోరువెచ్చ నీళ్ళు ఉప్పు వేసుకొని పుక్లిష్టం అనేది ఎవరైనా చేయగలిగిన విషయం. ఆర్ సాల్ట్ వాటర్ అయినా, ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్ అండ్ గుడ్ ఓరల్ హెల్త్ ఆల్సో. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఇంకా ఓపుకుంటే వాళ్ళు పడుకునేటప్పుడు బ్రష్ కూడా చేయొచ్చు. ఓపుకుంటే పళ్ళు మంచిగా ఉంటాయి, చక్కగా బ్రష్ కూడా చేసి పడుకోవచ్చు. సో ఇంకా లేదు, మినిమం చేయాలి రిన్సింగ్. మాక్సిమం ఒక 4 to 5 times అయినా రిన్సింగ్ చేస్తూ ఉండాలి. పిల్లలకి అలవాటు చేయాలి బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ రిఫైన్డ్ ఫుడ్స్ విత్ షుగర్స్. సో అలాగే ఇంకొక మెయిన్ ఏంటంటే ఈ పుచ్చిపళ్ళు అన్నీ ఒక ఎత్తు అయితే ఆ జ్ఞానదంతం అనేది ఒక ఎత్తు. సో అది ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుందో, ఏ ఏజ్లో వరకు ఆగిపోతుందో, పెరగడం అసలు ఎంతవరకు ఆగిపోతుందో కూడా తెలియదు. సో వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏముంటాయి జ్ఞానదంతంకి వచ్చిన సమస్యలకి? అంటే జ్ఞానదంతాలు అనేవి మనకి జనరల్ గా ఆఫ్టర్ 18 వస్తాయండి. 18 తర్వాత జనరల్ గా జ్ఞానదంతాలు వస్తూ ఉంటాయి. సో ఏంటంటే అప్పటికి మనకి మాక్సిమం బోన్ గ్రోత్ అయిపోతుంది. ఎవరికైనా కానీ 18 years కి మాక్సిమం బోన్ గ్రోత్ అయిపోతుంది. జాస్ ఎంత వరకు పెరగాలో అవి పెరుగుతాయి. ఈ ఆల్రెడీ వచ్చిన పళ్ళు ఏవైతే అప్ టు 7 teeth, 14 పళ్ళు ఒక్కొక్క జాలో 28 teeth ఏవైతే వచ్చేసాయో అవి ఉన్న బోన్ ఆక్యుపై చేసేస్తుంది దవడ మొత్తం. ఇది లేట్ గా వస్తుంది కదా, సో ఆ ఉన్న స్పేస్ అది ఆక్యుపై చేస్తుంది. కొంతమందికి ఏమవుతుందంటే జా ఒక పేరెంట్ది, పళ్ళ సైజ్ ఒక పేరెంట్ది వస్తుంది. అలాంటి నోటి సైజ్ కి పళ్ళకి సైజ్ డిస్క్రిపెన్సీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే జ్ఞానదంతం లాస్ట్ లో వచ్చేసరికి దానికి రావడానికి స్పేస్ పైన కింద అందరికీ ఉంటాయి. స్పేస్ లేక మోర్ ది 80% ఆఫ్ ది పీపుల్ క్రాస్డ్ గా వస్తాయి, జ్ఞానదంతం వంకరగానే వస్తాయి. వాటికి రాక స్పేస్ లో అలా ఇరుక్కునే వస్తూ ఉంటాయి పైన గానీ కింద గానీ. సో అవి క్రాస్డ్ గా వచ్చినప్పుడు సమ్ పోర్షన్ ఆఫ్ ఇట్ విల్ బి కవర్డ్ బై ద బోన్ ఆర్ గమ్. సో ఈ కండిషన్స్ లో ఏమవుతుందంటే ఫుడ్ అక్కడ అక్యుములేట్ అవ్వడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావడం, జ్ఞానదంతం వల్ల పెయిన్ రావడం. 18 years నుంచి జ్ఞానదంతం ప్రాబ్లమ్స్ అది 21 కి కంప్లీట్ గా ఎరప్ట్ అయిపోతుంది. 21 years తర్వాత ఏ పొజిషన్ వచ్చిందో దట్ ఈస్ అ ఫైనల్ పొజిషన్. తర్వాత ఇంకేమి రాదు.
కొంతమంది ఏమంటారంటే 50 years వాళ్ళు కూడా మాకు ఇప్పుడే జ్ఞానదంతం వచ్చింది అంటారు. నేను విన్నా పెద్దవాళ్ళ దగ్గర. గాట్ ద విజ్డమ్ టూత్ అట్ 50 years. వాళ్ళకి విజ్డమ్ టూత్ వల్ల ప్రాబ్లం 50 years కి వచ్చింది. అంటే అప్పుడు ఏదో అక్కడ ఇరుక్కోవడమో ఏదో అయిందనమాట. ప్రాబ్లం లేకపోతే పట్టించుకోరు, అది ఉన్నది కూడా గుర్తుండదు. సో ప్రాబ్లం కమ్స్ అట్ 50 years, బట్ మామూలుగా అయితే అది 21 years కి ఏ పొజిషన్, దట్ ఈస్ అ ఫైనల్ పొజిషన్. సో మనం ఇనిషియల్ స్టేజెస్ అంటే జ్ఞానదంతం వచ్చే స్టార్టింగ్ లో వచ్చే కాంప్లికేషన్స్ ని పెరికోరనైటిస్ అంటాము. ఆ ఫేజెస్ లో జనరలీ వీ డూ మెడికేటెడ్ ట్రీట్మెంట్స్, అంటే మెడిసిన్స్ ఇచ్చే క్యూర్ చేయాలి, ఎందుకంటే అది ఇంకా పొజిషన్ రావడానికి 21 years పడుతుంది కాబట్టి. ఆఫ్టర్ 25 ఆ పొజిషన్ మనకి ఇబ్బంది పెడుతుంది పేషెంట్స్ ని అనుకుంటే జనరలీ వి ప్లాన్ టు రిమూవ్ ఇట్. అంటే ఇబ్బంది పెట్టకపోతే ఇష్యూస్ లైఫ్ లాంగ్ ఉండొచ్చు. అంటే కొంతమందికి సగమే వచ్చి ఆగిపోతుంది కదా, ప్రాబ్లం ఏమి ఉండదు అంటారు అట్లా? ప్రాబ్లం వచ్చినప్పుడు చూడాలండి. అంటే సగం వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని పంటికి చిగురు ఆపేస్తుంది అనమాట. ఆ చిగురికి పంటికి మధ్యలో ఫుడ్ ఇరుక్కోవడము ఏదైనా అయినప్పుడు, ఏదైనా మన ఫుడ్ 1-2 days కి పాడైపోతుంది కదా, ఇరుక్కుంది కూడా 2 days రాకపోతే అక్కడక్కడ పాడైపోతుంది. సో అది టాక్సిన్స్ రిలీజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సో రెగ్యులర్ మెయింటెనెన్స్, దానికి కూడా రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. ప్రాబ్లం వచ్చింది అంటే ఇంకా తప్పదు, తీయాల్సిందే. ప్రాబ్లం రానంత సేపు నో ఇష్యూస్, అది మెయింటైన్ చేస్తూ ఉండాలి. దానికి కూడా ఇంకొకటి, మనకి ప్రాబ్లం డిలే చేయడానికి ఆర్ అట్ ద ఫేజ్ ఆఫ్ 18 years వెన్ పెరికోరనైటిస్ అంటే పన్ను ఎరప్ట్ అయ్యే ఫేజెస్ లో కూడా మీరు ఎంత బాగా పుక్లిస్తే ప్రాబ్లమ్స్ అంత తక్కువ వస్తాయి. బికాస్ అక్కడ ఉన్న ఫుడ్ మనం పుక్లిచ్చినప్పుడు బయటకు వస్తుంది, అది బ్రష్ వల్ల రాదు, చేతి వల్ల రాదు. సో వాటర్ అక్కడ ఇరుక్కున్నది బయటికి ఫ్లష్ అయిపోతుంది, ఫ్లష్ అయిపోతే ప్రాబ్లం. సో దాన్ని డిలే చేయాలి అనుకుంటే కూడా పుక్లిచ్చడం ఇస్తే ప్రైమరీ రెమెడీ. సో అలాగే రేర్ కండిషన్ లో రాకుండా కూడా ఉంటుంది కదా జ్ఞానదంతం? ఇంపాక్టెడ్ ఉంటాయి, అవి ఇంపాక్టెడ్ అంటారు. అంటే దవడ లోపలే ఉంటాయి పళ్ళు, అందరికి బయటికి రావు, దవడ లోపల ఉంటాయి. కొంతమందికి మిస్సింగ్ ఉండొచ్చు, రేర్ గా మిస్సింగ్ ఉంటుంది, కొంతమందికి దవడ లోపల ఉంటాయి. ఓకే. సో అప్పుడు లోపల ఉన్నప్పుడు ప్రాబ్లం ఏం రాదంటారా? అంటే అది సిస్ట్ ఫామ్ అయితే ప్రాబ్లం రావచ్చండి. ఆ దవడ లోపల కూడా పన్నుకు ఒక్కొక్కసారి సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది కేసెస్. అలాంటి కండిషన్స్ లో ప్రాబ్లం వస్తుంది, ఎక్స్రేలో మనకి రూల్ అవుట్ చూసుకుంటాం. జనరల్ గా బయటకు వచ్చిన వాటి వల్లే, హాఫ్ వచ్చిన వాటి వల్ల ఎక్కువ ప్రాబ్లం, క్రాస్డ్ హాఫ్ గా వచ్చింది. ఏం చేస్తాయంటే వాటితో పాటు ముందు పన్నును కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. చాలా కండిషన్స్ లో విజ్డమ్ టూత్ తో పాటు దాని బిఫోర్ టూత్ కూడా డ్యామేజ్ అయి ఉంటుంది. సో అలాగే ఇప్పుడు క్లీనింగ్ కి ఎక్కువగా థ్రెడ్డింగ్ కూడా యూజ్ చేస్తున్నారు, అది సేఫే అంటారా? అది ఫ్లాసింగ్ అంటారండి. ఫ్లాసింగ్ ఇస్ వెరీ గుడ్, బట్ కరెక్ట్ ఫ్లాస్ యూజ్ చేయాలి. మనకి కొంచెం సాఫ్ట్ స్పాంజ్ టైప్ ఆఫ్ ఫ్లాసెస్ ఉంటాయి. అంటే ఫ్లాసింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రష్ 2 పళ్ళు ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు ఆ ప్లేసెస్ లోకి వెళ్ళలేదు బ్రష్. ఈ థ్రెడ్ ఏదైతే ఫ్లాస్ చేస్తా ఉంటామో అది 2 పళ్ళ మధ్యలో కూడా వెళ్ళి బాగా క్లీన్ చేస్తుంది, చిగురుని కూడా బాగా హెల్తీగా చేస్తుంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు గమ్ బ్లీడింగ్స్ కండిషన్ లో కూడా ఫ్లాసింగ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చేయడం వల్ల గమ్ ఇంప్రూవ్ అవుతుంది, బట్ కరెక్ట్ టైప్ ఆఫ్ ఫ్లాస్ యూజ్ చేస్తుంది. లేదంటే పళ్ళు కూడా వెడమయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా? లేదు, అలాంటిది అంత థిక్గా ఉండదు మనకి. సో అలాగే ఇంకొకటి చూసుకున్నట్టయితే వంకర పళ్ళని ఎలా సరి చేస్తూ ఉంటారు? వంకర పళ్ళు అనేది ఇప్పుడు మనం ఎట్లా ఒకటి హెరిడిటరీ ఉంటుందండి, ఇంకొకటి ఏంటంటే పాల పళ్ళు సరిగ్గా లేకపోయినా కూడా వంకర ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి మన దవడ బోన్ మ్యాక్సిల్లా మ్యాండిబుల్ అంటాము, అవి కొంతమందికి లోపల బయట డిస్క్రిపెన్సీస్ ఉంటాయి, ఎక్కువ గ్రోత్ ఉండడం తక్కువ గ్రోత్ ఉండడం, వాటి వల్ల కూడా వంకర పళ్ళు ఉంటాయి అన్నమాట. సో చిన్నప్పుడు మనం ఈ పాల పళ్ళ కరెక్షన్ అంటే సీరియల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తే అవి అయిపోతాయి. స్పేస్ మెయింటెనెన్స్ అంటే ముందే పాల పళ్ళు పోయాయి అనుకోండి, ఆ ఏజ్ వరకు ఆ స్పేస్ మెయింటైన్ చేయాలో స్పేస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి పిల్లల్లో వచ్చేసరికి. బట్ మనం జనరల్ గా వైర్ ట్రీట్మెంట్ ఏవైతే బ్రేసెస్ అంటారో దే హ్యావ్ టు బి ప్లాన్డ్ ఆఫ్టర్ 14 అండి. 14 years తర్వాత, అంటే 14 years అంటే సెకండ్ మోలార్ వస్తుంది మనకి. ఎప్పుడైతే సెకండ్ మోలార్ కంప్లీట్ గా ఎరెప్ట్ అయిపోతుందో తర్వాతే బ్రేసెస్ స్టార్ట్ చేస్తే మనకి కరెక్ట్ గా రిజల్ట్స్ వస్తాయి. కొంతమంది పేరెంట్స్ 10-11 years కి 12 years కి 13 years కి కూడా తీసుకెళ్ళిపోతున్నారు ట్రీట్మెంట్ కి. వెరీ హానెస్ట్ టు సే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను.
బట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం టు గో ఫర్ అ బ్రేసెస్ ట్రీట్మెంట్. బ్రేసెస్ ట్రీట్మెంట్ అంటే మొత్తం ఆ 28 పళ్ళు వచ్చిన తర్వాతే ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు ట్రీట్మెంట్ రిటైన్ అవుతుంది. సో ఆఫ్టర్ 14 మనకు ఆ ఏదైతే 7వ పన్ను ఉంటుంది అంటారో అవి వస్తాయి. అవి వచ్చిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ బ్రేసెస్. అండ్ ఇందాక చెప్పినట్టు మ్యాక్సిలా మ్యాండిబుల్ బోన్ డిస్క్రిపెన్సీస్ అన్నాను చూసారా, అవి అయితే మనకి ఆ పంటితో సంబంధం లేదు. ఇవి గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఇన్హిబిటర్స్ కానీ ఎక్స్టర్నల్ అప్లియన్సెస్ ఉంటాయి. వాటితో ఈ దవడ బోన్ పెరగాల్సినంత దాకా ఫోర్సెస్ తో లాగడం కానీ, ఎక్కువ పెరిగిపోతుంటే దాన్ని ఆపడం కానీ, ఇవన్నీ గ్రోత్ ప్రమోటర్స్ ఆర్ రెగ్యులేటర్స్ అని ఉంటాయి. వాటిని యూజ్ చేస్తారు. అవి చిన్న వయసులోనే యూజ్ చేస్తారు. బ్రేసెస్ మట్టుకు ఆఫ్టర్ దట్ సెకండ్ మోలార్ ఎరెప్ట్స్ ఓన్లీ ఇట్ విల్ గివ్ ఎ గుడ్ రిజల్ట్. కొన్ని కండిషన్స్ లో ఏంటంటే సర్జరీస్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ దవడ బోన్ కూడా కరెక్షన్, అంటే పళ్ళు మామూలుగా ఉన్నా కానీ ఈ బోన్ ముందుకు రావడం వెనక్కి రావడం వల్ల కూడా వంకర పళ్ళు అనిపిస్తాయి. ఆ కండిషన్స్ లో సర్జరీస్ చేసి ఈ బ్రేసెస్ చేసి కరెక్షన్స్ చేసుకోవాలి. సో అలాగే కృత్రిమ పళ్ళలో ఎన్ని రకాలు ఉంటాయండి? జనరల్ గా తీసి పెట్టుకునే పళ్ళు ప్రైమరీ అండి. ఇప్పుడు జనరల్ గా ఎవరు వాడట్లేదు అది. ఫిక్స్డ్ లో వచ్చేసి బ్రిడ్జెస్ ఉంటాయి, ఇంప్లాంట్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద కండిషన్. ఇప్పుడు పేషెంట్ ఏజ్ ఒకటి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి మనం ఇంప్లాంట్స్కి వెళ్ళాలా బ్రిడ్జ్కి వెళ్ళాలా అని ప్లాన్ చేసుకోవాలి. ఇంప్లాంట్స్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ. మీకు పక్క పళ్ళు ఏమీ ముట్టుకోకుండా డైరెక్ట్ గా దవడలో స్క్రూ వేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు కాళ్ళకి ప్లేట్లు ఎలా వేస్తారో అట్లాగా. సో దాట్ స్క్రూ యాజ్ అ రూట్ ఫర్ ద ఆర్టిఫిషియల్. ఆ హెల్త్ కండిషన్స్ అవన్నీ చూసుకొని మనం ఇంప్లాంట్స్ పెడితే ఫిక్స్డ్ బాగుంటుంది. కొన్ని కండిషన్స్ లో మనం బ్రిడ్జెస్ కూడా వెళ్తాం. బ్రిడ్జెస్ అంటే పక్క పళ్ళని సపోర్ట్ తీసుకుని చేసేది. సో డిపెండ్స్ ఆన్ ద కండిషన్స్, మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అలాగే నోటి క్యాన్సర్కి కారణాలు ఏంటండి? నోటి క్యాన్సర్ అనేది మన ఇండియన్ జీన్స్ లో నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయనండి. ఇప్పుడు ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ బట్టి, ఒక్కొక్క జీన్స్ బట్టి క్యాన్సర్స్ కూడా ఏది ఎక్కువ వస్తుంది అనేది ఉంటుంది. మన ఇండియన్ కల్చర్ కి ఓరల్ క్యాన్సర్స్ ఆర్ ద ఫస్ట్ క్యాన్సర్, మోస్ట్ కామన్ క్యాన్సర్స్ టు బి. మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్ మనకి. వీటికి ఏంటంటే మనం 6 S's అంటారు. జనరల్ గా టొబాకో చూయింగ్ చేయకుండా, స్పైసెస్ కొంచెం తగ్గించాలి, షార్ప్ టూత్స్, ఇలా ఈ హ్యాబిట్స్ అన్ని కొంచెం అవాయిడ్ చేయాలి. వీటి వల్ల మనకి కొన్ని డిసీజెస్ ఉంటాయి, సిఫిలిస్ అలా డిసీజెస్ ఉంటాయి. అలాంటి హెల్త్ డిసీజెస్ ఉన్నాయి, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీటి వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం. మన ఫాల్ట్ అంటే తెలియకుండా జరిగే విషయం ఏంటంటే షార్ప్ టూత్, అంటే షార్ప్ గా ఉన్న పంటిని జనరల్ గా మన వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా ఓరల్ క్యాన్సర్ కి చాలా ప్రైమరీ కాజ్ అండి. ట్రిమ్ చేయించుకోవటమో గ్రైండ్ చేయటమో చేయించుకోవాలి. నెగ్లెక్ట్ చేసి క్యాన్సర్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది. అలాగే ఈటింగ్ హ్యాబిట్స్ కూడా చాలా మార్చుకుంటే ఓరల్ క్యాన్సర్ అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మన జీన్స్ లో అది ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కువ ఆలోచించి దాని మీద ఫోకస్ చేయాలి. సో అలాగే రూట్ కెనాల్ చేసిన తర్వాత అంటే క్యాప్స్ అవి ఒకవేళ పెడితే కనుక ఒక్కొక్కసారి కూడా బ్లీడింగ్ అనిపిస్తూ ఉంటుంది, బ్లీడింగ్ అని కొంచెం స్వెల్లింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. సో అంటే మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అయినట్టు అంటారా, లేకపోతే జస్ట్ ఏదైనా ప్రెషర్ పడడం వల్ల అంటారా? అంటే రూట్ కెనాల్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఏదైనా 100% గ్యారంటీ ఉండదండి. బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఒక ఫ్యాక్టర్ మీద ఆ సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉండదు, డాక్టర్ ట్రీట్మెంట్ మీద డిపెండ్ అయి ఉండదు. ఆ పేషెంట్ హెల్త్ కండిషన్స్ అండ్ ఒకే పేషెంట్ కి ఒక్కొక్క పంటికి ఒక్కొక్క రిజల్ట్ వస్తూ ఉంటుంది అనమాట. జనరల్ గా రూట్ కెనాల్ కి 100% అష్యూరెన్స్ ఎవరు ఇయ్యరు. జనరల్లీ వి గివ్ 90% అష్యూరెన్స్ ఉంది. ఆ 10% డిఫరెంట్ అదర్స్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 10% ఫెయిల్యూర్ రేట్ అనేది ఉండొచ్చు. సో అలాంటప్పుడు మళ్ళీ రిపీటెడ్ గా స్వెల్లింగ్స్ రావడము అలాంటివి అవుతుంటాయి. రీరూట్ కెనాల్ చేయడం కొన్ని కండిషన్స్ లో ఎక్స్ట్రాక్షన్స్. అంటే కొంతమంది కూడా తెలియక ట్రీట్మెంట్ అయిపోయింది కదా మనకు తగ్గిపోయినాయి కదా అని చెప్పేసి రఫ్గా రూట్ కెనాల్ చేసిన దగ్గర రఫ్గా బ్రష్ చేసేయడం అట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో దానివల్ల కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. బ్రషింగ్ వల్ల రాదమ్మా. బ్రషింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. చాలా మంది బ్రషింగ్ చాలా హార్ష్ గా చేస్తూ ఉంటారు. దానివల్ల అరిగిపోయి వాళ్ళు సెన్సిటివిటీ ప్రాబ్లమ్, పెయిన్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. బ్రషింగ్ అండ్ 2 minutes బ్రషింగ్ చేస్తే సరిపోతుంది కరెక్ట్ ప్రొసీజర్ లో. కానీ కొంతమంది 5 minutes అదే పనిగా అవుతారు వైట్ గా రావాలని. 2 minutes చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ దే ఆర్ గ్రైండింగ్ దేర్ ఓన్ టీత్. సో
ఇట్లా మళ్ళీ పెయిన్ రావడము, క్యారెక్టర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కరెక్ట్ ప్రొసీజర్‌లో 2 మినిట్స్ సరిపోతుంది ఫ్రెష్. ఓకే. సో, అలాగే కాస్మెటిక్ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటండి? ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే బ్యూటీ మీద జనరల్ పాపులేషన్‌కి బ్యూటీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు యంగ్‌స్టర్స్ ఎస్పెషల్లీ. సో, దే వాంట్ అ బ్యూటిఫుల్ స్మైల్. సో, ఈ అనేది మన కాన్షియస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఇది బ్యూటీ అని వరల్డ్‌లో ఏది మనం వి కాంట్ డిఫైన్ రైట్. సో, మన మనసుకి ఏది బ్యూటిఫుల్ గా అనిపిస్తే దట్ ఈస్ ఇంపార్టెంట్. సో, ఇదేంటంటే ఆ పర్సన్ కి ఏం కావాలి, ఎలా ఉంటే వాళ్ళ స్మైల్ దే విల్ బి సాటిస్ఫైడ్ అనేది వి టేక్ ఇంటూ కన్సిడరేషన్. దాన్ని బట్టి ఆ పళ్ళ వరుసని అరేంజ్ చేయడం కానీ, లిప్ లైన్ డిజైన్ చేయడం కానీ విల్ బి ప్లానింగ్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ రిక్వైర్మెంట్ అండ్ దర్ విష్ ఫర్ ద సాటిస్ఫై. సో దాన్ని బట్టి విల్ డిజైన్ ద టూత్ కలర్ మార్చడం కానీ, ఆ గమ్ కలర్ మార్చడం కానీ, సాఫ్ట్ టిష్యూ కరెక్షన్స్, లిప్ కరెక్షన్స్ కానీ, టు గెట్ అ బ్యూటిఫుల్ స్మైల్ వాట్ ఎవర్ వీ కెన్ డూ విల్ డూ. సో ఫైనల్ గా ఒక టైంకి ఒక టైప్ లో సాటిస్ఫై కారు, అవును, వాళ్ళ కండిషన్ బట్టి విధులు ఒకలా కనిపించాలి, కొంతమందికి ఒకలా కనిపిస్తే ఒక అందంగా అనిపిస్తారు, కొంతమందికి వాళ్ళకి ఎలా కావాలో దాన్ని బట్టి మోడిఫికేషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే పన్ను మీద పన్ను వచ్చింది అంటుంటారు కదా, అది కూడా ఓకే ఫైనా, లేకపోతే ఏదైనా ఫ్యూచర్లో ఫర్దర్గా ప్రాబ్లమ్? ఇది కూడా ఇరెగ్యులర్ టీత్ లోకి వస్తుందండి. ఇప్పుడు పంటి మీద పన్ను అంటే ఇరెగ్యులర్ టీత్, సమ్ పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ లక్కీ, బట్ నార్మ్స్ అది కాదు. బట్ ఇరెగ్యులర్ టీత్ ఇట్ లుక్ పర్పస్ అనే కాదు, ఇట్ ఎఫెక్ట్స్ ద హెల్త్ ఆల్సో. బికాస్ అయితే ఒక పన్ను ఉండాల్సిన పొజిషన్ లో లేనప్పుడు పైన జాకి కింద జాకి కార్రిలేషన్ సరిగ్గా ఉండదు, లేక డిఫరెంట్ ఫోర్సెస్ ఇంపాక్ట్ అవుతాయి. పడాల్సిన ఫోర్స్ కన్నా ఎక్కువ పడడం, తక్కువ పడడం వల్ల అన్ని టీత్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది లేక జా పెయిన్స్ ఇవన్నీ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇరెగ్యులర్ టీత్ కరెక్షన్ ఇస్ ఇంపార్టెంట్ ప్రైమర్లీ ఫర్ ద హెల్త్ పర్పస్ అండ్ సెకండరీలీ ఫర్ బ్యూటీ కాస్మెటిక్ పర్పస్. అది ఓన్లీ కాస్మెటిక్ కాదు. అందరూ లక్కీ అని చెప్పి వదిలేస్తారు, బట్ పన్ను మీద పన్ను వస్తే లక్కీ అని అనుకోకుండా ఫస్ట్ డెంటిస్ట్ ని కంపల్సరీ సంప్రదించి, అంటే మీకు అక్కడ క్లీనింగ్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. మీరు ఎంత మెయింటైన్ చేసినా ఆ ప్లేస్ లో చేసుకోలేరు. అవును, యూ కాన్ డూ ఇట్. సో ఏమవుతుంది, నెమ్మదిగా ఆ పన్ను లూజ్ అయిపోతుంది. ఇప్పుడు యంగ్ ఏజ్ లో బాగానే ఉంటుంది, వెన్ యూ బికమ్ ఓల్డ్ ఆ ప్రాబ్లం మనకి బయటకి ఎక్స్ప్రెస్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే. సో ఫైనల్ గా మన యశస్విని డెంటల్ క్లినిక్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? క్లీనింగ్ అపార్ట్ ఫ్రమ్ నాది ఐఎమ్ 14 years of experience అండి. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఎట్ కుకట్పల్లి. సో అపార్ట్ ఫ్రమ్ జనరల్ అండ్ రెగ్యులర్ డెంటిస్ట్రీ we do all the specialty treatments under one roof anamata. So generally I follow different international journals and CDA programs so that people get best affordable prices low, best quality, world class quality treatment ఇవ్వడానికి మేము maximum ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగే Now at మీరు present we are taking maximum protection from the COVID conditions. ముందు చెప్పినట్టు చాలా Patients and ourselves. సో చాలా అసలు ఎవరికి కూడా తెలియని విషయాలు పళ్ళకు సంబంధించింది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, చాలా బాగా చెప్పారు. సో చూశారు కదండి, ఇది ఈరోజు ప్రోగ్రామ్. సో ఈరోజు ప్రోగ్రామ్ నాలాగే మీరు కూడా, నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నా మేడం దగ్గర, మీరు కూడా పళ్ళకి సంబంధించింది చాలా విషయాలు నేర్చుకుని అలాగే మంచిగా సెల్ఫ్ కేర్ పాటిస్తారని అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్కారం అండి.